నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుందన్న ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వానికి నీటి ప్రణాళిక లేదు, రైతులకు నీళ్లు ఇవ్వాలన్న ధ్యాస లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పదిహేనవ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ కొనసాగుతున్న సహాయక చర్యలు. నేడు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించనున్న మంత్రి ఉత్తమ్. ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలి. సూర్యాపేట జిల్లా నంద్యాలవారిగూడెం వద్ద రోడ్డుపై రైతులు ఆందోళన. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళా నేతలు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ కవిత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని, ప్రారంభమైన పోరాటంలో అనేక సమస్యలు పరిష్కారం అయినప్పటికీ నేటికి కొన్ని విషయాల్లో పురుషులు ఆధిపత్యం కొనసాగుతుందన్నారు. రానున్న రోజుల్లో మహిళలు మరింత పురోగతి సాధించాలని కవిత కోరారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కవితక్క, జై కవితక్క. మహిళల ఐక్యత, మహిళల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. మమ్మల్ని గుర్తు చేసుకుంటారు, కానీ ఇదే విధంగా ఇదే రీతిగా సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తుపెట్టుకోవాలని మా అన్నదమ్ములకు మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు, ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది. ఒక్క 2 రూపాయలు ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది? నా కొడుకునే స్కూల్లో వేయాలి, నా బిడ్డనే స్కూల్లో వేయాలి, ఏం వీళ్ళకు నెక్స్ట్ చదువు ఎట్లా చెప్పాలి, మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఒక మగవాడికి 1000 రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ చేసుకోవాలి, దోస్తులతో ఏడకు పోయి దావత్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అవునా కాదా? అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు, ఇల్లు, భర్త, సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయం. అందుకోసమే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నం చేస్తాం? ప్రతి ఆడబిడ్డకు ఒక 2 రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వచ్చే 2 రూపాయల ఇన్కమ్ ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు, ఆ సొసైటీ కోసం వాడతారు, తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తాం. అయితే దాంతోనే సరిపోదు. మనం ఏం కోరుకుంటున్నాం? ఇవాళ మహిళలందరం కూడా ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది? ఒకటే కంపెనీలా ఒక మొగాయన పనిచేస్తుంటారు, ఒక లేడీ పనిచేస్తుంటారు, కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు, ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు. దానికోసం లొల్లి బయలుదేరింది ఎక్కడ? అమెరికాలో చాలా ఏండ్ల కిందట. ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది. అది డబ్బు విషయం కావచ్చు, గౌరవ విషయం కావచ్చు, కుటుంబంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఆడబిడ్డలు నాకు తెలుసు, చాలామంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉంటారు. దేనికోసం? ఒకవేళ నా కడుపున ఒక కాయ కాస్తే ఆ బిడ్డకు ఏం పేరు పెట్టుకోవాలనేటటువంటి అధికారం చాలా ఇండ్లలో ఆడవాళ్ళకు ఉండదు. ఎవరు పెడతారు? భర్త పెడతాడు, లేకపోతే అత్తమామ పెడతారు, లేకపోతే ఇంకొకరు పెడతారు. అంటే శరీరం నాది, బిడ్డ నాది, నిర్ణయం మాత్రం నాది కాదు అనేటటువంటి బాధ చాలామంది ఆడబిడ్డలకు కూడా ఉంటుంది. దీని మీద ఇక్కడనే కాదు, మన భారతదేశంలో, మన తెలంగాణలో అనుకోవద్దు మీరు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి.
ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం కన్నా ఒక 100 ఏండ్లు ముంగటికి అమెరికా ఉంటుందని అనుకుంటాం మనం. అమెరికాలో కూడా అదే పరిస్థితి. శరీరం నాది, బిడ్డ నాది, పేరు పెట్టే అధికారం మాత్రం నాది కాదు. ఈ చర్చ అంతటా జరుగుతున్నది, ఇక్కడనే కాదు. అదేవిధంగా హక్కుల కోసం నా బిడ్డను ఏ స్కూల్లో వేయాలి నిర్ణయం నాకు ఉండదు. నా బిడ్డను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి నిర్ణయం నా. ప్రభుత్వానికి నీటి ప్రణాళిక లేదు, రైతులకు నీళ్లు ఇవ్వాలన్న కనీస ధ్యాస లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పంటలు పూర్తిగా ఎండిపోకముందే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయకుల అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావడం లేదన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై, ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల కాలంలో కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించింది ఎంత, దాంట్లో ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. లేదు అంటే తప్పకుండా నిన్న కాంట్రాక్టర్లు ఏదైతే ఆరోపణ చేసిండ్రో, ప్రజలలో ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజమనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుకే నేను ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఈ ఆరోపణలపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బుల విషయంలో అసలు ఏం క్రైటీరియా తీసుకొని ఈ నిధులు రిలీజ్ చేస్తున్నారు? కేవలం ఎమ్మెల్యేల ఉత్తరాల మీదన, లేదా మంత్రుల రికమెండేషన్ల మీదన, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన రికమెండేషన్ మీదన ఏ పద్ధతి అవలంబిస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తొందరలోనే శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం బీఆర్ఎస్ పార్టీగా. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి నీళ్ళ సమస్య, ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది. నీళ్ళుండి కూడా, ప్రకృతి మనకి నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగాంతనం వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల, వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది. కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు. గోదావరిలో కావచ్చు, కృష్ణలో కావచ్చు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి, కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు. విద్యుత్తును కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా 1 నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినాం. మరి అదే లైన్లు ఉన్నాయి, అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇంకా కరెంట్ పెరిగింది, వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది. ఒకవైపు యాదాద్రిలో, ఇంకొక వైపు ఎన్టీపీసీ రామగుండంలో ఉత్పత్తి పెరిగింది. 2400 మెగావాట్ల పైగా అదనంగా వచ్చింది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేతగాట్లేదు. దాంతో వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి. లో వోల్టేజ్, హై వోల్టేజ్ వల్ల ఇళ్లలో బల్బులు కూడా పగిలిపోతున్నాయి, టీవీలు పగిలిపోతున్నాయి. ఇటువంటి దుస్థితి మళ్ళీ వచ్చింది. 2014 ముందు పూర్వ పరిస్థితులు మళ్ళీ వాళ్ళు కనబడుతున్నాయి. తప్పకుండా వీటన్నిటిపైన కూడా మేము అసెంబ్లీలో కూడా లేవనెత్తుతాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు 15 రోజుల నుంచి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు సొరంగంలో ఉన్న టీబీఎం మిషన్ కట్టర్ ద్వారా ముక్కలు చేసి వాటిని బయటకు తరలిస్తున్నారు. కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకొని టన్నెల్లో రెస్క్యూపై సమీక్షించి మృతుల కుటుంబాలకు పరిహారంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వైఎస్ వివేకానంద
వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద మృతిలో లోతుగా దర్యాప్తు జరగాలని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. నాడు వివేకాపై గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసులో సాక్షుల్లో ఒక్కొక్కరిని ఏ విధంగా హత్య చేశారో అదేవిధంగా వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నారని తెలిపారు. వాచ్మెన్ రంగన్న మృతిపై సమగ్ర విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని పోలీసు అధికారులను కోరుతున్నారని బీటెక్ రవి తెలిపారు. వివేకానందరెడ్డి కేసు, ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకుపోండి అంటే దాదాపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈరోజు ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కళ్ళబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తుడిచినారు. పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టినట్టే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానందరెడ్డి కేసుకు చిక్కుముడి అంతా కూడా విడిపోయేది. ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం, వాస్తవంగా మోసపోయినాం. మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురల్లే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ. కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వాళ్ళే మర్డర్ చేసి నారాసుర చరిత్ర అని మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈరోజు కూడా ఆమె అసలు ఇంకో విషయం ఆమె మాట్లాడింది ఏంటంటే, గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించినారు. ఆ వేధింపులు తాళలేకనే ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చేయలేక చచ్చినా ఇన్నాళ్ళు ఆ పోలీసుల వల్లే అదేంది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తున్నారు. అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉండింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది. దాన్ని ఈరోజు ఏం చెప్తున్నారు? పోలీసులు వేధించినారు, ఆ వేధింపులు కొట్టినారు, దానికి మా భర్త చనిపోయినాడని ఆయన భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తారు. భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ తెలంగాణలోనే కాదు ఇండియాలోనే హైలీ జాయింట్ సోషల్ నెట్వర్క్ అని వ్యవస్థాపక అధ్యక్షులు రోడియన్స్ టీఎస్వి ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు రాణించాలన్నారు. భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో పాల్గొని మహిళలు విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒకటి, యూఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఫర్ సో మెనీ రీజన్స్ హెల్త్లో వచ్చే వేరియేషన్స్ మన డిప్రెషన్ వస్తే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు డిప్రెషన్ రాని. ఫ్రీ ఉమెన్స్ డే హెల్త్ ప్రోగ్రామ్ ఉంది. ప్లీజ్ పార్టిసిపేట్. పురుషులతో సమానంగా లేడీస్ కూడా ఉమెన్ కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేది ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది రెగ్యులర్గా మనకి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ అవర్ బీబీజీ భాగ్యనగర్ బ్యాంకర్ గ్రూప్ ఇస్ కన్సర్న్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ మహిళా విభాగ కమిటీ మెంబర్స్. వాళ్ళు ఫర్ ద పాస్ట్ ఆల్మోస్ట్ 1 month నుంచి they are putting their best effort to see that this particular event is very successful, and we are happy to see particular good number of our members also, and at the same time support our BBG Mahila Vibhag. అలాగే మన గ్రూప్లో ఉన్నటువంటి 300-600 మంది మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి స్పౌసెస్ని కూడా మన మహిళా విభాగంలో ఇన్వైట్ చేయండి. అలాగే మీ అందరూ తెలిసిన విషయమే, భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ అనేది అలాగే తెలంగాణలోనే కాదు ఇండియాలోనే ఇట్స్ ఏ హైలీ రెనౌన్డ్ మైటీ అండ్ జైంట్ సోషల్ నెట్వర్క్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద బీబీజేఎన్ ఇన్ పర్టికులర్ అండ్ ద కమ్యూనిటీ ఇన్ జనరల్. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇవాళ మేము భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ నుంచి ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐలమ్మ ఆర్ట్ హాల్లో జరుపుకుంటున్నామండి. ఈ బీబీజీ ఫౌండరు శ్రీ రోడియన్స్ టిఎస్వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇది. అది మహిళా విభాగ్ని మా టిఎస్వి ప్రసాద్ గారు, మా కన్వీనర్ లక్ష్మణ్ కుమార్ గారు ఈ మహిళలందరూ ముందుండాలి, మహిళల గ్రూప్లో అన్నిట్లోనూ విజయాల్లో ముందుండాలని చెప్పి మమ్మల్ని ఒక 9 మెంబర్స్ని దీనికోసమే ఎన్నిక చేసుకుని పెట్టారండి. మేము చాలా సంవత్సరాల నుంచి మేము దగ్గర 2-3 ఏళ్ళ నుంచి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము భాగ్యనగర్ బ్యాంకర్ రిటైర్డ్ బ్యాంకర్స్ భాగ్యనగర్ బ్యాంకర్స్ ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో మహిళా విభాగం ఉంది మాది. మహిళా విభాగ్ సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నామండి. సౌందర్య యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు వెంటాడుతున్నట్లు కనిపిస్తుందని, భూగర్భ జలాలు అంతకంతకు అడుగంటిపోవడంతో వ్యవసాయం చేసే రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగులుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలు దర్శనమిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేక పూర్తిగా ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేతలకు రైతులు తెలిపారు. మొత్తం పైన ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది మనకు. పోయిన సంవత్సరం మంచిగా వారిందా? పోయిన సంవత్సరం వేయడం వారి 2 సంవత్సరాల నుంచి మొత్తం ఎప్పుడు ఎండిపోయాడు. 3 పంటలు, 2 కార్లు, 2 వానకాలం 3 పంటలు మొత్తం పైన. 1 ఎకరం కాదు, 1/2 ఎకరం కూడా పడతారు. ఎంత అయింది పెట్టుబడి? ఎకరానికి 15,000 20,000 అనేది సార్. ఏం చేయాలి ఇప్పుడు? తినడానికి కూడా తిండి తాగడానికి నీళ్ళు లేవు. ఎట్లా ఏం చేద్దాం? ఆత్మహత్య చేసుకోవచ్చు. మంది తాగి వస్తే అయిపోతుంది సార్. ఇంకేముంది అంతా అయిపోయింది. నేనేం చెప్తాను, మనం ఎందుకు వచ్చిన ఇక్కడ పంట నష్టం కోసం ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. బాపట్ల విద్యానగర్ 3వ వార్డులో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా జన ఔషధ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఔషధాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఈ కేంద్రంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చని, అన్ని రకాల వ్యాధులకు ఈ కేంద్రంలో మందులు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. యాంటీబయాటిక్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, పెయిన్ రిలీఫ్ కావచ్చు, షుగర్, థైరాయిడ్, యాంటీబయాటిక్స్, జనరల్ కోల్డ్ అండ్ కాఫ్, ఫీవర్. అండ్ మనకు ఇది జనరిక్ షాప్స్ అని చెప్పి, జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పి అంటారు. సో ఈ జనరిక్ మెడికల్ షాప్స్ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన్ ఔషధి అని చెప్పి పిలుస్తున్నారు. యాక్చువల్గా 100 రూపాయలు చేసే వస్తువుని ఎవడన్నా 10కి ఇస్తున్నాడంటే మనం నమ్మకం ఉండదు మనం దాని మీద. ఇదేదో మోసం ఉంది, ఇది వేస్ట్ ఏమో అని అనుకుంటారు. అలా అనుకోవడం వల్లనే వీటికి ఆదరణ ఇంకా నడుస్తుంది, అంటే ఇంకొంచెం తక్కువగా ఉంది. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ అండ్ పట్టణ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏ ఔషధం అయితే మీరు 100 రూపాయలు పెట్టి కొంటున్నారో ఇక్కడ 10 రూపాయలకు దొరుకుతుందో అది 100 రూపాయలు విలువ చేసేదే. దాని వెనకున్న రహస్యం ఏంటంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన కంపెనీలకు ఉన్న పేటెంట్ అనేది ఆ పీరియడ్ తొలగిపోయిన తర్వాత ఇది జనాల్లోకి రావడం. ఆ జనాల్లోకి రావడం వల్ల అంత చీప్గా ఈ మెడిసిన్ మనకు దొరుకుతుంది. ద సేమ్ మెడిసిన్ ఏదైతే మనం 100,000 పెట్టి కొన్నామో అదే మెడిసిన్, అదే కాంబినేషన్, అదే డ్రగ్, అదే కెమికల్.
సో ఆ రకంగా ఉన్నదాన్ని ఇంత చీప్గా దొరికేటప్పుడు ఎవరైతే దీర్ఘకాలిక మధుమేహ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారు, దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళు ఉంటారు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వ్యాధులకి మీకు నెలకి 15 అంటే దీర్ఘకాలికంగా ఉండి రిటైర్డ్ పీపుల్ లాంటి వాళ్ళకి నెలకి 1500 నుంచి 5000 రూపాయలు మెడిసిన్స్కి ఖర్చు అవుతుంటే అదే జనరిక్ షాప్లో తీసుకుంటే మీ ఖర్చు 500 లోపల అయిపోతుంది, మీ మంత్లీ కావాల్సినటువంటి మెడిసిన్స్ ఖర్చు. కాబట్టి ఈ సందర్భంగా నేను జనం మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ కలిగించేది ఏంటంటే, మీకు కావాల్సినటువంటి మందుల్ని మనకిప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన జిల్లాలో 8 షాపులు పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన డిస్ట్రిక్ట్లో 8 షాపులు పెట్టింది ఈ జన్ ఔషధి అని. మన చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని బీసీ కార్పొరేషన్ కింద మన జిల్లాలో సుమారుగా 8 షాపులకి బీసీ కార్పొరేషన్లో బీసీ పీపుల్ లేదా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందులో 50% సబ్సిడీ ఉంది. అందులో 50% వాళ్ళకి సబ్సిడీ కింద వెళ్ళిపోతుంది. దాదాపుగా 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇస్తున్నారు. 8 lakh రూపీస్. 8 lakhsలో 4 lakhs సబ్సిడీ పోతుంది. 4 lakh మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తున్న జన్ ఔషధిలో 2 లక్షల వరకు సబ్సిడీ ఉంది. మిగతాది లోన్ కింద ఇస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫార్మా లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. డాక్టర్లు ఎక్కువగా ఉండి హాస్పిటల్ ఎక్కువగా ఉన్న చోట పెట్టుకుంటే మీకు సేల్స్ బాగుంటుంది, మీకు వచ్చే లాభాలు కూడా బాగుంటాయి. మరీ ముఖ్యంగా ప్రజలందరికీ 17 లక్షల పాపులేషన్ ఉన్నాం, అందులో 20% అయినా ఏదో ఒక మందులు కొనుక్కుంటున్నారు అని అనుకుంటే మీరందరూ కనుక ఈ జన్ ఔషధి నుంచి లేదా జనరిక్ మెడికల్ షాప్స్ నుంచి కొనుక్కుంటే మీ ఖర్చు అనేది 15%కి వెళ్ళిపోతుంది మీరు పెట్టుకునేటువంటి మందుల ఖర్చులో. కాబట్టి ఇది ప్రజలందరూ గుర్తెరిగి మీ ఖర్చును కూడా తగ్గించుకొని దీని ద్వారా వచ్చే లాభాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగునూరులో అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘ నాయకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని నీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట దంతాలపల్లి రహదారి ఆత్మకూరు నంద్యాల వారిగూడెం వద్ద రైతులు సిపిఎం నాయకుల ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాతో రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గత 9 ఏళ్ల నుండి చివరి భూముల వరకు నీళ్లు అందించేవారని ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వకపోవడంతో వందల ఎకరాల భూములు సాగునీరందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతుల సుఖ సంతోషాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. అంతా మంచి జరుగుతుంది. అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి టీడీడీ చైర్మన్ గారు పాలకమండలి సభ్యులు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వామివారి ఆశీస్సులు మొత్తం మన భారతీయులపైన ఉండాలని అన్ని రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా స్వామివారు ఆలయాలు నిర్మించాలని ఒక సంకల్పించుకున్నారు. ఇది స్వామివారి ఆశీస్సులతో ఈ దేశ ప్రజానీకానికి శుభం జరుగుతుంది. ఎప్పుడు లేని కొత్త నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ఆశీస్సులు మన ప్రజలకే కాదు దేశంలో ఉన్న ప్రధానికులందరికీ కూడా యావత్ ప్రపంచానికి ఉన్న భక్తులకు కూడా అందించాలనే ఒక సంకల్పంతో టీడీడీ తీసుకున్న నిర్ణయం పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వామివారి ఆశీస్సులతో భక్తులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో
అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు జరగాలని సంకల్పించుకున్నారు. దీనికి తోడ్పడిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు జరగబోతున్న పార్లమెంట్లో ఏదైతే టీటీడీ చైర్మన్ గారు పాలక మండలి విమానయాన శాఖ వాళ్ళకి ఒక ఉత్తరం రాశారు. ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో నో ఫ్లయింగ్ ఏరియా, ఈ ఏరియా అంతా కూడా చేయమని వారు అడిగారు. ఖచ్చితంగా మేము కూడా పార్లమెంట్లో మాట్లాడి కన్సల్ట్ మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు మన తెలుగువాడే కనుక వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఈ టీటీడీ చైర్మన్ గారు పాలక మండలి వారు ఇచ్చిన ఉత్తరాన్ని తక్షణమే చర్యలు తీసుకోమని వారిని కోరడం జరుగుతుంది. అదే సమయంలో అన్నప్రసాదం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మంచి ప్రక్షాళన చేసి భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా అన్నప్రసాదానికి గతం వచ్చినప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు కూడా మార్పులు జరిగాయి, చాలా మంచిగా ఉంది. అలాగే లడ్డు విషయంలో కూడా దేశంలో భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేము దర్శనానికి వచ్చిన తర్వాత లడ్డు తీసుకెళ్ళి భక్తులకు ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో లడ్డు నాణ్యత కూడా పెరిగింది. దాని మీద కూడా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది స్వామివారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల పైన, దేశ ప్రజల పైన, ప్రపంచంలో ఉన్న వారందరి పైన ఉండాలని స్వామివారిని కోరుకున్నాం. మరొకసారి స్వామివారికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆధ్యాత్మిక తీసుకున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, అలాగే పాలక మండలి అయిన తర్వాత ఏదైతే తీసుకున్నారో వారందరూ వారిపైన మా పైన స్వామివారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుందన్న ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వానికి నీటి ప్రణాళిక లేదు, రైతులకు నీళ్లు ఇవ్వాలన్న ధ్యాస లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పదిహేనవ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ కొనసాగుతున్న సహాయక చర్యలు. నేడు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించనున్న మంత్రి ఉత్తమ్. ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలి. సూర్యాపేట జిల్లా నంద్యాలవారిగూడెం వద్ద రోడ్డుపై రైతులు ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.